యూట్యూబ్లో చూసి. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి చిన్న కథ ఎప్పటిలాగా చెప్పుకొని వెళదాం. ముందుగా కోట శ్రీనివాసరావు గారు స్వర్గస్థులయ్యారు. వారికి వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ అంటే ఎవరైనా ఒక ఉన్నత శిఖరాలకి చేరాలి అంటే ఆయన నేర్పిన పాఠం ఏమిటంటే సమాజానికి ఏదైనా కొత్తదనం నీ చేతితో పట్టుకో, ఆటోమేటిక్గా నిన్ను అందులో ఎక్కిస్తారు. తెలంగాణ యాస ఆయన్ని ఒక్కసారి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సో ఆయన జీవితం చాలామందికి ఆదర్శం కావాలి. చిన్న కథ చెప్పుకుందాం. ఒక రాజుగారు ఉన్నారు. సరే, చాలా మంచివాడు, అన్నీ చాలా బాగా చూస్తుంటాడు, అందరికీ ఏమడిగినా లేదనుకుంటే ఇస్తుంటాడు, మంచి దానగుణం ధర్మగుణం కలిగిన వాడు అని మంచి పేరు ఉంది. సరే, ఒకరోజు మామూలుగా ఓ పంతులు గారు రోజు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఈ నన్ను ఏం అడగట్లేదు, అసలు ఈయన ఏమిటా ఉద్దేశం అని చెప్పేసి ఆయన అడుగుతాడు. ఏం పంతులు గారు రోజు వస్తున్నారు, నన్ను దీవించి వెళ్ళిపోతున్నారు, ఏం అడగట్లేదు అని అడిగితే, ఏముంది మహారాజా, ఎప్పటికైనా మీ మనసు కరిగి కాస్త కూస్తో భూమి ఇస్తే నేనేదో ఇల్లు కట్టుకుంటాను అంటే, అందరికీ ఏమిటయ్యా ఇది భూమి భూమి ఎక్కడి నుంచి తెస్తాను, వల్లకాడులో భూమి అంటాడు. పోనీ వల్లకాడులోనే భూమి ఇప్పించండి మహారాజా, మీ నోటితో వచ్చింది కదా అంటే, సరే మంత్రిని పిలిచి వల్లకాడులో అంటే ఎక్కడ కొంత ఏర్పాటు చేయి అంటాడు. సరే, వల్లకాడులో తనకి ఎంత కేటాయిస్తారు, కేటాయించిన వల్లకాడులో భూమిని దున్నుకుందామని వెళ్తాడు. వెళితే దున్నుకుందామని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చింత చెట్టు కనిపిస్తుంది శ్మశానంలో. చింత చెట్టు కనిపిస్తే దాన్ని కొడదాం అనుకుంటాడు. అక్కడ సగం చేసుకోవాలి కదా, దాని మీద కొన్ని దెయ్యాలు ఉంటాయి. అయ్యో చెట్టు కొట్టేస్తున్నాడు అని చెప్పి దెయ్యాలు వచ్చి అతను కనిపిస్తే భయపడతాడు. ముందు భయం బయటకు కనిపించలేడు, బయటకు కనిపించకుండా వాళ్ళతో మాట్లాడతాడు. ఏమిటి ఇది, ఏం చేస్తున్నావు అంటే, చెట్టు పడగొడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ దున్నుకుంటాను, నేను వ్యవసాయం చేసుకోవాలి కదా, రాజుగారు ఇచ్చారు. ఇది పడగొట్టకుండా నువ్వు పండించాలి అనే, నీకు పంటే కదా కావాలి, అది మేము తీసుకొస్తాము, ఇంక నువ్వు ఎందుకు కష్టపడ్డాం, నీకేం కావాలి, కూరగాయలు ఇవన్నీ కావాలి కదా, ఎస్ వాటి కోసమే కదా, అవి మేము తెచ్చిస్తాం రోజు నీకు, ఇంకా దీన్ని మా ఆశ్రమం ఇక్కడ మా నివాసం ఇది, దీన్ని ఇలా వదిలే, ఇదేదో బాగుందని చెప్పేసి మామూలుగా ఇంట్లో వెళ్ళి నివాసం వదిలేస్తాడు వాళ్ళకి. వదిలేసిన తర్వాత రోజు ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఒక చుట్టం వస్తుంది ఆ దెయ్యాల ఇంటికి, పెద్ద ఆమె వచ్చి, ఏమిటే ఇదంతా, ఏదో విన్నాను నిజమా, తీసుకెళ్ళి వాడు ఎవడికో, బ్రాహ్మడికి ఎవరికో, ముసలి బ్రాహ్మడికి ఎవరికో మీరు తీసుకెళ్ళి రోజు కోసిస్తున్నారంట, ఇదేమి తద్దినం, శుభ్రంగా వాడి కర్మ కుదిలేక అంటే, లేదు వాడి సంగతి నీకు తెలియదు, ఇది కొట్టేస్తానన్నాడు, ఇది కొట్టి మనల్ని చూసి భయపడలేదు సరికదా, స్థావరాన్ని తీసేస్తానన్నాడు. తప్పనిసరి పరిస్థితిలో ఒప్పుకున్నాం. సరే, ఆ సంగతి ఏంటో తేల్చుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఆ ఇల్లు ఎక్కడంటే ఆ ఎదురే ఉంటాడు. సరే, వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒక గేదె చొరబడుతుంది లోపలికి, అది రావట్లేదు. సరే, దాన్ని ఏదో రకంగా నెట్టుకుంటూ బయటకు పంపిద్దానికి దెయ్యం, ముసలి దెయ్యం అప్పుడే వచ్చింది. దాంతోపాటు ఇది వస్తుంటే లోపలికి ఏదో చొరబడుతుందని చెప్పేసి కర్ర తీసుకొని కొడదామని చెప్పి కొడుతుంటాడు దాన్ని. అవి లోపలికి వచ్చేస్తుంది, పాడైపోద్ది దాన్ని. సరిగ్గా లోపలికి వస్తుంది కదా, అప్పుడు దెయ్యానికి తగులుతాయి దెబ్బలన్నీ, ముసలి దెయ్యానికి తగులుతాయి. బాబు అయ్యో నేను రావడం గుర్తుపెట్టేశాడు, తెలియదు అనుకున్నాను, వీడు ఎవడో మామూలుడు అనుకున్నాను, నన్ను రావడమే గుర్తుపెట్టి కొడుతున్నాడు అని చెప్పి, కురియా మర్రా బాబు నన్ను కొట్టకు, నీకేం కావాలి చెప్పంటే, ఓహో ఇది ఒక దెయ్యం అని చెప్పి అర్థం చేసుకొని, దేనికి వచ్చామని అడుగుతాడు. దేనికి వచ్చామంటే, ఏముంది మా వాళ్ళందరూ నీకు చక్కగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారంట, అవి సరిపోతాయా లేదా కనుక్కోవడానికి వచ్చాను, ఇంకా ఏమైనా కావాలా అంటే, మీ వాళ్ళు పొద్దున్న పూట ఇస్తున్నారు కూరగాయలు, అవి మధ్యాహ్నం సాయంత్రం వంటకేమి ఇవ్వట్లేదు, అవి ఏర్పాటు చేయమంటాడు. బాబు నన్ను వదిలే, అవన్నీ ఏర్పాటు చేస్తాను, నన్ను కొట్టమాకని చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టం తగ్గిస్తానని వెళ్ళి లేనిపోని బడ్డని మళ్ళీ వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళు శుభ్రంగా పెద్ద దెయ్యాన్ని చెదక కొడతారు. కట్ చేస్తే మనకి కథ ఏం చెప్తుందంటే, దెయ్యము శ్మశానం పక్కన పెడితే ధైర్యమే జీవితం, భయమే మరణం. నువ్వు ధైర్యంగా ఉంటే శ్మశానంలోంచి కూడా స్వర్గానికి వెళ్ళొచ్చు, నువ్వు భయపడితే అందలం మీద ఉన్న శ్మశానంలోకి వచ్చేస్తావు. కాబట్టి ధైర్యంగా ఉండు, అన్నీ నీ ముందు ఉంటాయి. ఆల్రెడీ గురుగారు చాలా చక్కగా చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, నెల్లూరు నుంచి కళ్యాణి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మాట్లాడండి గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు గురుగారు, బాగున్నారా? ఫస్ట్ క్లాస్. నాకేమమ్మా
గురువు గారు, ఇది మా అక్క గురించి Date of మాట్లాడాలనుకుంటున్నాను birth గురువు అమ్మా. గారు. February 1, 1983 గురువు గారు. తనకి ఆరోగ్యం అంతగా బాగోట్లేదు, కొంచెం మెంటల్ టెన్షన్స్, పిల్లలు సెటిల్ అవ్వలేదని. ఇది మంగళవారం నాడు. ఇది విద్య, కృష్ణపక్షము, బహుళ విద్య. ఇది పుబ్బ నక్షత్రము, పూర్వపాల్గని, సింహరాశి. పుబ్బ అన్న పూర్వపాల్గని అన్న ఒకటే, రైట్. ఇవన్నీ తెలుసమ్మా మీకు? హలో, లైన్లో ఉన్నారా? లైన్ లోనే ఉన్నాం రైట్ అమ్మా, తెలుసు గురువు గారు. తెలుసు. ఒక్క రుద్రాక్ష, ఒక 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి, ఇంకేం అవసరం లేదు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా వేయండి, శుభం. రైట్. అసలు రుద్రాక్షలు అనేవి ఎందుకు వేయాలి గురువు గారు? అంటే ఇది ఒక దైవికమైన సంపద. అది ఉంటే ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. ఒక మనం చేసే పనికి పెద్దల ఆశీర్వచనం కానీ ఈశ్వర అనుగ్రహం కానీ తోడైతే బాగుంటుంది. ఇప్పుడు పాండవుల కంటే కౌరవులు చాలా గొప్పవాళ్ళు. అతిరథ మహారథులందరూ అక్కడ ఉన్నారు. 11 అక్షన్యాల సైన్యం ఉంది, ఇక్కడ 7 అక్షన్యాల సైన్యం మాత్రమే ఉంది. ఇక్కడ వీళ్ళు 5గురే ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. ఈ 100 మంది సంగతి పక్కన పెడితే కర్ణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. అసలు ఏ ఒక్కళ్ళని తీసుకున్నా ఈ పాండవ సైన్యం ఎందుకు పనికిరాదు. ఏ ఒక్కళ్ళని తీసుకున్నా, వీళ్ళందరూ అవసరం లేదు. ఏ ఒక్కడిని తీసుకున్నా వీళ్ళందరికంటే మించిన వాడు ఇంకొకడు ఉన్నాడు. అంటే కృష్ణుడు, భగవంతుడు ఎప్పుడైతే పాండవుల వైపు ఉన్నాడో వీళ్ళు పని వీళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. బట్ వీళ్ళు గెలవాలంటే ఏం చేయాలో ఆయన చూస్తున్నాడు. ఏది అవసరమో వీళ్ళకి ఏది అవసరమో ఏది అవసరం లేదో అందరినీ తప్పించుకుంటూ వచ్చాడు. భీష్ముడిని తప్పించాడు, కృపాచార్యుని తప్పించాడు, ద్రోణుని తప్పించాడు, అశ్వత్థామని తప్పించాడు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ యుద్ధం నుంచి తప్పించాడు. కర్ణుని ఏం చేయాలో వ్యూహం వేశాడు. యుద్ధం ఇంకా ఆపడానికి లేదు. యుద్ధం జరిగితే పాండవులకు నష్టం జరుగుద్ది. ఇంకా వీళ్ళందరికంటే బలవంతులు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తప్పించేస్తే పని అయిపోద్ది అనుకొని రాయబారానికని అక్కడికి వెళ్ళి దుర్యోధన దగ్గరికి వెళుతూ అక్కడ బస చేయకుండా విదురుడి ఇంట్లో బస చేస్తాడు. విదురుడు వీళ్ళందరికంటే శక్తివంతుడు. ఎందుకంటే విదురుడి దగ్గర గోవర్ధనం అనే ఒక ధనుస్సు ఉంది. అది శ్రీ మహావిష్ణువు ద్వారా వచ్చింది. అది ఎక్కువ పెడితే ఇక్కడ ఎవరు ఉండరు. సో తనని ముందు యుద్ధానికి రాకుండా చూడాలి అంటే ఎవరు ఆపగలరు? కృష్ణుడే వెళ్తాడు. ఎవరు చెప్తే వింటాడు విదురుడు? కృష్ణుడే వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో బస చేస్తాడు. దుర్యోధనుడికి కోపం వస్తుంది. నా దగ్గరకు వచ్చి నువ్వు ఆశ్రయం ఇస్తావా, నా దగ్గరికి వచ్చినట్టుగా అని చెప్పి కోపం వచ్చి లేనిపోని మాటలు మాట్లాడితే అప్పుడు మాట్లాడటమే కాకుండా తన పుట్టుక గురించి కూడా ప్రస్తావన చేస్తాడు. అంటే తన పుట్టుక తెలుసు కదా, దాసీపుత్రుడు, ఆ ఇంటి దాసీకి పుడతాడు. పుట్టుక గురించి కూడా మాట్లాడేటప్పటికి చాలా కోపం వస్తుంది విదురుడికి. అంత శాంతంగా ఉండేటువంటి విదురుడు కూడా విదుర భగవానుడు అంటాం. అంత విదురుడికి కూడా కోపం వస్తుంది. కోపం వస్తే అప్పుడు కృష్ణుడు అంటాడు, దుర్యోధన జాగ్రత్త, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆయన కోపం వస్తే యుద్ధం చేయడు, నీకు నష్టం. అంటే ఈ బోడిమ ఇలాంటి వాళ్ళు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నా దగ్గర అతిరథ మహారథులు ఉన్నారు, వాళ్ళందరి ముందు తినేంత, యుద్ధం చేయకపోయినా నాకు వచ్చే నష్టం ఏమి లేదంటాడు. అక్కడే తన గోవర్ధనం పక్కన పెట్టేసి నేను యుద్ధం చేయట్లేదంటాడు. కృష్ణుడు వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు మనతో ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు చేసి నీ గొప్పతనం చూపించడానికి సహాయపడమే కాదు, నీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాడి చేసేవి దాడి చేయకుండా కాపాడుకోగల శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు, లేదా ఆయనే చూసుకుంటాడు. అందుకనే విదురుని కూడా తప్పించేశాడు. ఇంకా ఈజీ అయిపోయింది పాండవులకి. అలా ఎక్కడికక్కడ భగవంతుడు మన దగ్గర ఉంటే ఓ దైవికమైన సంపద. రుద్రాక్ష రూపంలోని ఈశ్వరుడే మన గుండెల మీద నడయాడుతూ ఉంటే, ఆయనే మనతో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. కాబట్టి ఓ దైవికమైన సంపద, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఈజ్ ద సుప్రీం లార్డ్. ఆల్రైట్ గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి రంజిత్ గారు. రంజిత్ గారు నమస్తే. రంజిత్ గారు నమస్తే గురుగారు. ఓం నమ శివాయ్. నవంబర్ 11, 1982 గురు. 11th November 1980. 1980. 82. 11th November 09. 11/11/82 అంతేనండి? లేదు 09 డేట్.
09 11వ నెల. 11 నెల. ఉండండి మళ్ళీ చెప్తాను. 09 నవంబర్ 82 అంతే కదా? 1982. మంగళవారం పుట్టినాడు తెలుసా అండి? తెలియదు గురుగారు. ఇది అష్టమి, కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది పుబ్బ, ఇందాక సేమ్ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, పూర్వ పాల్గొని నక్షత్రం పుబ్బ, రాశి సింహం. అష్టమి కృష్ణపక్షము, బహుళ అష్టమి. ఇది మంగళవారము. ఓ మంచి రుద్రాక్షలు 3 చెప్తాను, వీలైతే వేసే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి అది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒకటి వేసిన తర్వాత మార్పు మీరే చూస్తారు. ఆల్ ది బెస్ట్. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. అలాంటి గురుగారు శ్రీకాకుళం నుంచి శ్రావ్య గారు కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. ఓం నమ శివాయ సార్. శివాయ నమః. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 26/10/1982 సార్. నేను మా పాప కోసం రుద్రాక్ష కోసం మీతో మాట్లాడాను సార్. ఇది శుక్రవారం అని తెలుసు కదమ్మా? చెప్పమ్మా. రుద్రాక్ష వేసినాక చాలా బాగుంది సార్. పాపకి స్టేట్స్ లో ఉంది, తను వెళ్తాను ఇప్పుడు. ఇప్పుడు నా కోసం మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము, 4వ పాదము. రుద్రాక్ష ఇప్పుడు అదే చెప్పానమ్మా. ఇప్పటి వరకు నేను చెప్పింది అదే. ఒక దైవికమైన సంపద ఉంటే బాగుంటుందా అని మనం ఆలోచించక్కర్లేదు, ఆయనే చూసుకుంటాడు. ఈజ్ అ సుప్రీం లార్డ్ కదా. ఇప్పుడు ఎవరికమ్మా ఇది? ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాను, ఫర్దర్ గా డెవలప్మెంట్ కోసం బిజినెస్ చేయాలనుకుంటున్నాను సార్. గుడ్ గుడ్ గుడ్. బిజినెస్ చేయాలన్న ఆలోచన చాలా మంచిదమ్మా. నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడూ వేసుకోవచ్చు. 24/7 శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ధరించండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓం నమ శివాయ. మరొక కాలర్ గురువు గారు హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. మా హస్బెండ్ గురించి అడగాలని. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1984 ఏ నెలమ్మా? సారీ, ఏ నెలమ్మా? ఫస్ట్ 1వ నెల 29వ తారీఖు. 29. అమ్మ సోమవారం పుట్టినట్టు తెలుసా ఆయన? సారీ ఇది ఆదివారం. అవును సార్. ఇది లీఫ్ ఇయర్, ఆదివారం. ఓకే. అలాగే అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఓకే సార్. ఇది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రము. ఓకే సార్. ఏం చేస్తున్నారమ్మా ఆయన? ఆయన వ్యాపారం చేస్తారు సార్. ఏది కలిసి రావట్లేదు, ఏది పెట్టుకున్నా వెనక్కి వస్తుంది. పిల్లలమ్మా? ఈ పిల్లలు 2 సార్. పాప 7th చదువుతుంది, బాబు 4th చదువుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుంచి సార్. ఓ మంచి రుద్రాక్ష ఒక్కటే చెప్తాను. ఓకే సార్. అవకాశం ఉంటే అది ఇచ్చి చూడండి. అది వచ్చిన తర్వాత ప్రయత్నం ఎలా ఉంటుంది, ఆ ఫలితం ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు ఎలా ఉన్నాయో మీరు చూశారు. ఇది వచ్చాక ఎలా ఉంటుందో స్వయంగా మీరు చూస్తారు. మీరు ఆయనకి ఇవ్వడానికి ఒకే ఒక్క రుద్రాక్ష 13 ముఖాలు కానీ 12 కానీ, ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి అవకాశాన్ని బట్టి వేసి చూడండి. ఈ 13 ముఖాలు ఇది త్రయోదశి, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే సూర్యస్వరూపం.
ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. అంటే అంతా ఆయనే చూసుకుంటారు, దైవికమైన శక్తి మన దగ్గర ఉంటే అని చెప్పారు. కానీ కష్టపడకుండా ఏది రాదు అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? కష్టపడకుండా ఏది రాదు. నీ కష్టానికి సరిగ్గా సహకారం లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. చాలామంది అనుకుంటారా ఇవన్నీ కాదురా, కష్టమే నిల్చుంటుంది. అలా అయితే కూలీలందరూ లీడర్లు అవ్వాలి. కూలి పని చేసుకునే వాళ్ళందరూ కష్టపడే వాళ్ళకంటే ఎవరు బాగా కష్టపడతారు. 8 గంటలు అంటే 8 గంటలు, 10 గంటలు అంటే 10 గంటలు, ఎండలో అంటే ఎండలో, వర్షంలో అంటే వర్షంలో ఎవరు కష్టపడతారు ఎంతకంటే? నాకు తెలిసి రోడ్డు పని చేస్తూ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో పని చేస్తూ మధ్యలో విరామం కోసమో లేకపోతే సాయంత్రం విరామం దొరికిన తర్వాత తెల్ల అన్నంలో కారం పోసుకొని, నూనె పోసుకొని, ఉప్పు కలుపుకొని తినే కుటుంబాలు నాకు చాలా తెలుసు. అంతకంటే కష్టమే ఉంటుంది. మళ్ళీ 4 రోజులు కష్టపడి ఆ అన్నం కోసం. సో కష్టపడితే మేధావి అంటాడు, కష్టపడితే కూలీలు అవుతారు, ఆలోచిస్తే లీడర్లు అవుతారు అని. సో మనం ఇప్పుడు చూస్తున్నాం చాలామంది పొలిటీషియన్స్, వాళ్ళకంటే టాలెంటెడ్ పీపుల్ బయట ఉంటారు చాలామంది. సో మన ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే, మన పెద్దల ఆశీర్వచనం ఉంటే ఖచ్చితంగా బాగుంటాం. చాలామంది చాలా టాలెంటెడ్ పీపుల్ ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ టాలెంట్ మీ దగ్గర ఉంటే బోల్డ్ అని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ప్రదర్శించండి, మీ టాలెంట్ చూపించండి. దానికి మనం ఉంటాం కదా, మన ప్రయత్నానికి అదృష్టము దైవ అనుగ్రహం ఇప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి కలిసి వచ్చేవి. వాటిలో ప్రయత్నం చేయండి. అంతేగాని నేను కష్టపడితే అయిపోతాయని మీరు అలా తాడు కట్టుకొని మడి కట్టుకొని కూర్చుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సహకారం ఖచ్చితంగా అవసరం. అది మీరు ఈ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కష్టపడితేనే ఉంటాయి. ఇవన్నీ మాటలకే పేపర్ మీద రాసుకోవడానికి. నిజ జీవితంలో ఇవన్నీ జరగవు. కష్టానికి ఫలితం వస్తుంది. ఎంత వస్తుంది? నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. ఒక్కొక్కసారి అది కూడా సరిగ్గా రాదు. అదృష్టం దురదృష్టం అని ఏంటంటామంటే, మన కష్టానికి సరైన ఫలితం వస్తే అదృష్టవంతం, వస్తే అది ఓకే. అంతకు మించి వస్తే అదృష్టం, తగ్గితే దురదృష్టం. కష్టపడినా రాకపోతే దురదృష్టం. సో కాబట్టి ఏది కరెక్టో మీరే నిర్ణయించుకోండి, ఏది అవసరమో. అలాంటి గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సౌమ్య గారు. సౌమ్య గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారితో. హలో గురుగారు, నమస్తే అండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా హస్బెండ్ ది డేట్ ఆఫ్ బర్త్ June 9, 1991 అండి. 1991. అవునండి. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలీదండి. ఎంతమంది పిల్లలమ్మా? ఇంకా లేరండి, పిల్లలు లేరు. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. ఒకవేళ మధ్యాహ్నం 2 తర్వాత పుట్టి ఉంటే అది వృషభ నక్షత్రము, వృషభ రాశి. అమ్మాయిని వేసుకోవడానికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. చాలా మంచి జాతకం, చాలా పాజిటివ్గా ఉంది. ఒక్క రుద్రాక్ష వీలైతే ఈ నవముఖి, త్రయోదశముఖి గొప్ప రుద్రాక్షలు 2. ఈ త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండమ్మా, శుభం, చాలా బాగుంటుంది. రెడ్డి గురుగారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అంతకంటే ముందు మిమ్మల్ని సంప్రదించాలి, మిమ్మల్ని కలవాలి అనుకునే వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? అసలు ఎలా కలుస్తారు? వాళ్ళని ఎక్కడ కలుస్తారు? ఈ అపాయింట్మెంట్స్ ఇవన్నీ నేను అంత పెద్దవాడిని కాదమ్మా. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇంతవరకు ఇవ్వలేదు. రికమెండేషన్స్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఒక్క గురువారం నాడు మాత్రం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం ఓ సాంప్రదాయం. ఈ మధ్య ఓ 2-3 వారాల నుంచి అది కూడా పోవట్లేదు, ఎందుకంటే గొంతు సరిగ్గా సహకరించట్లేదు. ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు. అందుకనే రేపు గురువారం నాడు విజయవాడ వెళుతున్నాను. అంటే సౌత్ ఇండియాలో నేను ఈ సంస్థకి బ్రాంచెస్లో అటెండ్ అవుతాను. ప్రపంచం అంతా ఈ సంస్థ ఉంటుంది. సౌత్ ఇండియాని నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో విజయవాడ నేను రేపు 17వ తారీఖు గురువారం మధ్యాహ్నం వరకు మాత్రమే నేను అక్కడ ఉంటాను, కొన్ని గంటలు. మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను విజయవాడ. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, 2-3 చేయించకండి. అందులో సాయంత్రం వరకు కూడా నేను ఉండను.
మధ్యాహ్నం 1-1:30 మ్యాక్సిమం ఆ టైం వరకే ఉంటాను. మీరు అర్థం చేసుకొని సహకరించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఈ సంస్థ అక్కడ బెంగళూరులో ఉంటుంది. ఈ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి ఓ స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు ఎక్కడికైనా వెళితే బ్రాంచెస్కి వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నన్ను విజయవాడలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం నాకు ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు నా మీద ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడగొద్దు. థ్యాంక్ యూ. అండ్ గురువు గారు, ఈ వేద గణితం అనేది మీరు చేస్తూ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ దానికి చాలా సాధన అవసరం అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మరి దీని కొనసాగింపు ఏంటి గురువు గారు మీ తర్వాత? అంటే చాలామంది ఇలాంటి ఆలోచనలు కూడా చేయరు. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏమన్నా, నేను ఇప్పుడు ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు అందరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ నన్ను చుట్టుముట్టేశారు. మీ ముందు ఆ స్క్రీన్లు ఏవో ఉంటాయి, లేకపోతే ల్యాప్టాప్లు ఉంటాయి అని. లేదు, నాకు ఏమీ తెలియదు అని సెకండ్స్లో వేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది ఏముండవు. మీరు చూస్తున్నారు ఏమీ ఉండవు ఇక్కడ, ఓన్లీ పెన్ను పేపరు. కానీ ఈ ప్రక్రియ నడవాలంటే చాలా కష్టపడాలి. నేను ఈ 8 సెకండ్లో జాతకాన్ని విశ్లేషిస్తున్నాను అంటే ఈ 8 సెకండ్లు నా బ్రెయిన్ చాలా వేగంగా పనిచేస్తూ ఉంటుంది. 150 స్టెప్స్ వేయడానికి ఈ చెయ్యి చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. ఇవేవి కనిపించకుండా నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. 4 పనులు ఒక్కసారి చేస్తాను. ఇది కష్టంతో కూడుకున్నది. అయితే ఇది వ్యక్తిగత గొప్పతనం అని నేను చెప్పను. ఇది మన భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. నేనేం చెప్తానంటే, నన్నే కాదు, ఏ రంగంలో ఉన్నా అందులో నిష్ణాతుల్ని గుర్తించండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయాయి, ఈ వాట్సాప్ వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఏది అవసరమైనా వాట్సాప్లో చూడడము, లేదా యూట్యూబ్లో చూడడం. ఏది కావాలన్నా గబగబా ఎవరో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు వాట్సాప్లో, అది చూసేసుకుంటారు. లేకపోతే యూట్యూబ్లో ఏది అవసరమైతే యూట్యూబ్లో అందులో చెప్పింది రైట్ అనుకుంటారు. మొన్న సంఘటన చూశాను. జానా సజనోవా అమ్మాయి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అమ్మాయి ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మాయి ఏం చెప్పుద్దంటే, మంచి ఫుడ్ ఏం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, బరువు తగ్గాలంటే ఏం చేయాలి. లక్షలాది మంది జానా సజనోవాకి ఫాలోవర్స్. మొన్న అమ్మాయి చచ్చిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారంట, నువ్వు అనారోగ్యం పాలవుతున్నావు అంటే, లేదు నేను చాలా హెల్తీగా ఉన్నానని చెప్తాను. పాడవుతుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంటుంది. ఇప్పుడు చూస్తే అన్ని ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇవి అన్నీ చెప్పేది అమ్మాయి, అవే తినేది. మొత్తానికి చచ్చిపోయింది. 4 ఏళ్ళు చెప్పింది జనానికి, చనిపోయింది. ఇప్పుడు ఈ ఫాలోవర్స్ అందరి పరిస్థితి ఏంటి, వాళ్ళ టెన్షన్, మా పరిస్థితి ఏంటి అని. సో ఏమవ్వదు. ఇప్పుడు ఒక హెల్తీ ఫుడ్ తీసుకోండి, అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. కేవలం ఈ వెయిట్ తగ్గడం కోసం ఇది తింటే తగ్గిపోతారంటే శరీరం అలా సహకరించదు. దానికి అన్నీ అవసరము. ఒక మంచి న్యూట్రిషన్ని, నిష్ణాతుల్ని మీరు సంప్రదిస్తే బాగుంటుంది. అలాగే ఇవి ఏ రంగంలో అయినా యూట్యూబ్లో చూసేసి అవి నిజాలు కాదు, అందులో వాళ్ళ నిష్ణాతులో కాదో తెలియదు, వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని. ఫైనల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ అవసరం కాబట్టి. ఇప్పుడు మీకు అనారోగ్యం వచ్చిందని చెప్పి మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ కుర్రాడు ఉంటాడు, 10 మంది. ఈ చిన్న కుర్రాళ్ళతోనే మెయింటైన్ చేస్తుంటారు 10 బాల కార్మికులు. ఆ కుర్రాడు ఉంటాడు. అక్కడికి వెళితే మనకి ఏం బాగాలేదో చెబితే వాడు ఇవి పొద్దున్న, ఇవి మధ్యాహ్నం, ఇవి రాత్రి వేసుకో అంటాడు. మందులు ఇచ్చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఇది కరెక్ట్ కాదేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్. అలాగే మీరు ఏది కనబడితే ఇది నిజం అనుకోకండి, అందులో వాళ్ళకి ఏం తెలుసో. కాబట్టి నిష్ణాతులు, ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. వాళ్ళ స్థితికి రావడానికి ఎన్నో కష్టపడతారు. కాబట్టి వాళ్ళ సీనియారిటీని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ కష్టాన్ని మీరు ఉపయోగించుకోండి. వాళ్ళకి ఏదో కన్సల్టేషన్ ఉంటుంది, కేవలం అది ఇచ్చి ఒక ఎండి చేయాలంటే డాక్టర్ ఎంత కష్టపడాలి. అంతేగాని యూట్యూబ్లో చూసుకొని ఆపరేషన్ చేస్తే ఏమైంది? రీసెంట్గా 2 చేశారు, ఒక అమ్మాయి అబ్బాయి, 2 చనిపోయారు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోండి. అలాంటి గురుగారు వాళ్ళ కార్యక్రమంలో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు ప్రేక్షకులతో. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.